హలో ఫ్రెండ్స్, ఆగస్ట్ ఫస్ట్ రోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ డే అని ఇక పొద్దున్నే వాట్సాప్ స్టేటస్ లో చూస్తే తెలిసింది. ఫస్ట్ అందరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి హ్యాపీ డే. ఈ రోజు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అసలు డాక్టర్లు ధైర్యంగా ప్రిస్క్రిప్షన్ రాస్తారంటే అది వీళ్ళ పుణ్యమే. ఎందుకు అనుకుంటారు కదా, మీరు రాసే పెన్నులు ఎడికెళ్ళి వస్తాయి, మరి వీళ్ళు ఇస్తేనే వస్తాయి. ఏదన్నా ఒక డాక్టర్ బుక్ స్టాల్ పోయి పెన్ను గురించి చూసిలా మీరు, అట్లుంటుంది అన్నట్టు మన వాళ్ళ హెల్ప్. మరి అండ్ ఈ పెన్నులు టీ కప్ల గురించి పక్కన పెడితే నిజంగా చెప్తానా, వీళ్ళు లేకుంటే మేమైతే బతకలేము రా. అయ్యో, అసలు ఒక డాక్టర్ క్లినిక్ తెరిచిండు అంటే పేషెంట్లు రాకపోయినా ఏం కాదు, కానీ ఇక వీళ్ళు రాకపోతే మస్తు ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే వీళ్ళే కదా మా మోరల్ సపోర్ట్. సార్ ఊరంతా ఇవ్వని క్లినిక్లో పేషెంట్ లేరు, మీ క్లినిక్లే కాదు, ఇంకా సీజనే స్టార్ట్ కాలే అని 100 అబద్ధాలు చెప్పి జర మమ్మల్ని నిమ్మలం చేస్తుంటారు అన్నట్టు. ఇక ఇంకొంతమంది అయితే, సార్ మీ దగ్గర ఉన్నంత మంది వేరే సీనియర్ క్లినిక్లో కూడా లేరు సార్ అని చెప్పేసి అంటారు. ఇక అది వేరే విషయం అనుకోండి. నా క్లినిక్ తెరిచిన కొత్తలో అయితే ఈగలు దోమలు కొట్టుకుంటున్న టైంలో వీళ్ళు ఇచ్చిన మాటల సపోర్ట్ లేకపోతే ఘోరంగా డిప్రెషన్ లోనేటోని. ఒక స్టేజ్లో క్లినిక్ కూడా మూసేద్దాం అనుకున్నా. బట్ ఇక నా దోస్తుల కన్నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా వీళ్ళ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది. నాకే కాదు, కొత్తగా క్లినిక్ పెట్టిన ఏ డాక్టర్కైనా సేమ్ అనే అనుకుంటాను. ఇక మాకే కాదు, ఎవరైనా పేషెంట్కి మెడిసిన్స్కి పైసలు లేక ఇబ్బంది పడతారంటే ఫస్ట్ ఎంత కష్టమైనా పడి వాళ్ళకి ఫ్రీగా శాంపుల్ మెడిసిన్స్ అరేంజ్ చేస్తుంటారు వీళ్ళు. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ రీల్ సరిపోదు వీళ్ళ గురించి. బట్ ఫైనల్గా ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్ చెప్తాను ఏంటంటే, థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ దోస్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ హెల్పింగ్ దోస్ బిగినింగ్ డాక్టర్స్ అవుట్ దేర్.